మై లైఫ్ ఆఫ్ రాంబా. సిటీలు పరిగెత్తిపోయి ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది. ఈ అబ్బాయి కూడా రామ్ ఇక్కడ నుంచి హిమాలయాల వరకు మోటార్ సైకిల్ వెళ్ళిపోయినాడు. ఈ అబ్బాయి ఓ పక్కన వంట సామాన్ మోటార్ సైకిల్, ఇంకో పక్కన గొడవ వెళ్ళిపోయినాడు. మధ్యలో వంట చేసుకొని తిరుగుకుంటే వెళ్ళిపోయినాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడ్ విత్ రామకృష్ణ. సో ఈరోజు అయితే నేను మదనపల్లిలో ఉన్నాను. సో నిన్న నైట్ అంటే ఏప్రిల్ 30th స్టార్ట్ అయ్యాను ఆ మదనపల్లికి. సో మార్నింగ్ అరౌండ్ 4 AM కల్లా ఇక్కడికి వచ్చేసాను. నిన్న 5:10 అట్లా పికప్ వ్యాన్ ఎక్కేసాను అమీర్పేట నుంచి. ఇక్కడికి వచ్చేసరికి 4 అట్లా అయిపోయింది. బట్ ఆన్ ద వేలో ఫుల్ వర్షం అనమాట. కొంచెం చిత్తూరు డిస్టిక్ ఎంటర్ అవ్వగానే ఒకసారి చూపిస్తా. రోడ్లన్నీ మీకు తడిగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. రోడ్ అంతా తడి, వర్షం పడింది అనమాట బాగా. మనకేమో అక్కడ హైదరాబాద్లో ఎండలు దంచి కొడుతున్నాయి, వర్షం గట్టిగా పడ్డది. సో ఇది గ్రీన్ బ్యాగ్ వచ్చేసి నాది పెద్దది బ్యాక్ ప్యాకింగ్ బ్యాగ్ ఉంది కదా, అందులో ఒక 30 లీటర్స్ డిటాచబుల్ బ్యాగ్ ఇది, అండ్ ఇంకొక బ్యాగ్. సో ఈ 2 బ్యాగ్స్తో మనమైతే ఇప్పుడు మదనపల్లి వచ్చేస్తాం. సో గైస్, అక్కడ మీకు మార్కెట్ దగ్గర ఇది DCM వ్యాన్ కనిపిస్తుంది కదా, కోకోనట్స్ లోడ్ చేస్తున్నారు. యాక్చువల్లీ నేను గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నా బస్ స్టాండ్కి వెళ్దామని. అదేమో నాకు ఈ రోడ్ చూపిస్తుంది. అక్కడికి వెళ్ళినాక ఒక పెద్ద ఆయన ఉన్నారు. నేను ఆయన అడిగితే, పెద్ద ఆయన నేను ఇట్లా CTM వెళ్ళాలి అంటే, ఇటాడికి వస్తున్నావు, అటు మార్కెట్ పక్క నుంచి కళ్యాణ మండపం ఉంది కదా, ఆ రోడ్డుకు పో, అక్కడ నీకు పీలేరు బస్ స్టాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అన్నారు. సో నేనేం చెప్తానంటే, సోలో ట్రావెలింగ్లో కానీ లేదంటే నార్మల్గా గూగుల్ మ్యాప్స్ కన్నా లోకల్ వాళ్ళకి ఎక్కువ తెలుసు. సో ఎప్పుడైనా సరే మీరు అన్నోన్ ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్స్ని నమ్మకుండా లోకల్గా ఉండే పీపుల్తో ఇంటరాక్షన్ అయ్యి, అండ్ మీరు వెళ్ళాల్సిన ప్లేసు లేదంటే ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయని గూగుల్ని అడిగే కన్నా లోకల్గా ఉండే పీపుల్ని అడిగితే వాళ్ళు చాలా బాగా మీకు క్లారిటీ ఇస్తారు. ఇదేంటంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టిప్. మీరు టిప్ అన్నా అనుకోండి లేదంటే అడ్వైజ్ అయినా అనుకోండి, ఇదైతే 100% కరెక్ట్. ఇప్పుడు మనం పీలేరు బస్ స్టాండ్కి వెళ్ళిపోయి CTMకి బస్సెస్ కానీ ఆటోస్ కానీ పట్టుకోవాలా. సో క్విక్ అప్డేట్ ఏంటంటే, మనల్ని పిక్ చేసుకోవడానికి ప్రకృతి వనం ప్రసాద్ గారే కాల్ చేశారనమాట. నువ్వు అక్కడే ఉండు, అంబేద్కర్ సర్కిల్ కాడకి మేము వస్తున్నాము అని చెప్పారు. అంబేద్కర్ సర్కిల్, సో అటు సైడ్ పీలేరు బస్ స్టాండ్ నుంచి ఇట్లా రాగానే అంబేద్కర్ సర్కిల్ ఇక్కడ ఉంటాయి అంట ఆటోలు. ఇన్ కేస్ ఆటోలో వెళ్ళాలనుకుంటే. అవును సార్, ఎర్లీగానే వచ్చింది. ఓకే, చూస్తే రీచ్ అయిపోయింది వచ్చింది. అదృష్టం ఉంటుంది. ఎంజాయ్ చేస్తాం. అవును, కరెక్ట్. కూల్నెస్ ఉంటుంది మైండ్లో, చాలా టైం ఉంటుంది పని చేసుకునేదానికి. అవును, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఆ వర్షం ఉందని. సో వెనకమాల ఉంది కదా, అదే అనమాట ప్రకృతి వనం ప్రసాద్ గారి వాళ్ళ హౌస్. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మనకి ప్రసాద్ గారు హాట్ వాటర్ ఇచ్చారు, అండ్ జనరల్ ఆ డిస్కషన్ అయితే అయింది. సో నేను నా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అండ్ సమ్ టెక్నికల్ డిస్కషన్ కూడా అయింది రిలేటెడ్ టు నేచర్ ఫార్మింగ్ గురించి అండ్ లైఫ్ స్టైల్ గురించి, ఫిలాసఫీ గురించి. సో ఇప్పుడైతే మనం ప్రకృతి వనంకి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. సో గైస్, ఇదిగోండి ప్రకృతి వనం. సో ఇదన్నమాట ఎంట్రీ. సో మనకి ఎంట్రీతోనే మనకి మంచి విలేజ్ వైబ్ అయితే ఉంటుంది. చూసారా, రోడ్డుకి ఇటుపక్క చెట్లు. సో ఇది మీకు ఎట్లా ఉంటుంది అంటే, మీరు ఫారెన్లో ఏదైనా మూవీస్ చూసే ఉంటారు, ఇట్లా ఇటుపక్క మంచి ఆ నేచర్ వచ్చి మధ్యలో వెళ్తుంది. ఇన్ కేస్ ఎవరైనా బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నా, లోన్లీ ఫీల్ అవుతున్నా, ఇక్కడ ఒక్క 5 minutes వాక్ కనుక చేస్తే యూ ఫీల్ మచ్ బెటర్. మొత్తం సార్ ఇది మొత్తం 70 acres మొత్తం.
మొక్కజొన్న వేసినారంట చూడండి ఫ్రెండ్స్. అది మొత్తం అంటే సార్ లైక్ గోశాల కోసమా? ఆవులకి. ఓకే. ఈ ఫామ్ ల్యాండ్ కూడా వనం కిందనే సార్? అది మంది కాదు, ఇదే మన బార్డర్. ఓకే ఓకే. ఫెన్సింగ్ ఉన్నంత వరకు మంది. సో స్ట్రైట్ మనకి ఎంట్రీ లేదు, చూడబోవచ్చు. వేరే వాళ్ళదా? అగ్రికల్చర్ జరుగుతుంది కాబట్టి ఓకే. డిస్టర్బెన్స్ ఎందుకు బండ్లు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇదంతా ఆవులు గడ్డి, చెరుకు, ఆ పక్క చెరుకు, చెరుకు. ఇంద్రసేన. ఓ షార్ట్ వేసుకున్నాడు. జెన్యూన్ హార్ట్. సార్ నమస్తే సార్. బాగుంటారా సార్? మీ ఫ్యామిలీ ఎంత బాగుంటారు సార్? ఈ వీళ్ళని కూడా రమ్మంటా ఉంటారు రేపు భోజనానికి. మై లైఫ్ ఆఫ్ రాంబా. సో ఫైనల్లీ మనమైతే ప్రకృతి వనంలోకి అయితే ఎంటర్ అయిపోయాం. లెట్స్ సీ. సో గాయస్, ఇది ప్రకృతి వనంలో ఈరోజు మేడే సందర్భంగా మనకి ఫుడ్ ప్రిపరేషన్ అయితే చేశారు అందరికీ. ఇట్లా ఫామ్లో అందరూ ఇక్కడ ప్రకృతి వనంలో వర్క్ చేసే స్టాఫ్ అన్నమాట వీళ్ళంతా. మేడే ప్లస్ ఈరోజు వాళ్ళ ప్రసాద్ గారు వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ అనమాట సందర్భంగా ప్లస్ మేడే రెండు కలిసి వస్తుందని ఫుడ్ పెట్టారు అందరికీ. సో ఇదన్నమాట. ఏమేమి ఉన్నాయంటే జాంగ్రీ, సోన్ పాపిడి, మిర్చి బజ్జీ, అలసందల వడ, చట్నీ, వెజిటేబుల్ ముక్కల కర్రీ, పనసకాయ బిర్యానీ, బఠానీ కుర్మా, రైతా. సిటీలు పరిగెత్తిపోయి ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది. ఈ అబ్బాయి కూడా రామ్ ఇక్కడ నుంచి హిమాలయాల వరకు మోటార్ సైకిల్ వెళ్ళిపోయినాడు. ఈ అబ్బాయి ఓ పక్కన వంట సామాన్ మోటార్ సైకిల్, ఇంకో పక్కన గొడవ వెళ్ళిపోయినాడు. మధ్యలో వంట చేసుకుంటూ తిరుగుకుంటూ వెళ్ళిపోయినాడు. సో గైస్, వీడియో చూసారు కదా. నేనైతే ఆ గేమ్స్ ని మొత్తం ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నా, బట్ ఏంటంటే ఆల్రెడీ ఈ వీడియో ప్రకృతి వనం అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే అయిపోయింది. సో ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఇది మొత్తం ఆ మేడే సెలబ్రేషన్ ఫుల్ లెంత్ వీడియో అయితే మీరు చూసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను కోరుకుంటున్నాను. సో మీలో ఎవరైనా ప్రకృతి వనం ప్రసాద్ గారి ఆ ఫాలోవర్స్ ఉంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సైనింగ్ ఆఫ్ రామకృష్ణ.